హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వరుస పెట్టి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పాలి. అధికారం కోల్పోవటం మొదలు పెడితే అన్నీ కూడా బిగ్గెస్ట్ షాక్స్ గానే కనిపిస్తున్నాయి. అసెంబ్లీకి కూడా వెళ్ళలేకపోవటం, అసెంబ్లీకి వెళ్ళాలంటేనే భయపడిపోయేలా ఆయన బెంగళూరు ప్యాలెస్లోని ఉండిపోవటం కూడా మనం చూస్తాం. ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటేనే ఆయనకు ఒక ఇంత భయంగానే ఉంది. ఒక ప్రెస్ మీట్ పెడితే ఎన్ని విమర్శలు వస్తున్నాయో, ఎన్ని మీమ్స్ వస్తున్నాయో వాటిని కవర్ చేసుకోవటం కోసం పేటీఎం బ్యాచ్ తాపత్రయపడటం ఒక రేంజ్లో కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఇంకొక బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే, ఇప్పుడు భారతీ సిమెంట్స్ లీజుని రద్దు చేస్తూ కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి మరొక బిగ్ షాక్ తగిలింది. ఆయన సతీమణి భారతీ రెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నటువంటి భారతీ సిమెంట్స్ కార్పొరేషన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పి సూచించింది. మేజర్ మినరల్ అయినటువంటి సున్నపు రాయిని లీజుకు ఈ వేలం ద్వారానే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వంలో దరఖాస్తు విధానంలో లీజులకు భారతీ సిమెంట్ 2 లీజులకి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదంతా కూడా అనధికారికంగా, అంటే ఆన్లైన్ ద్వారానే ఇది లీజు తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారానే మీరు ఆప్షన్లో మీరు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే ఉత్తర్వులు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన అధికారంలో ఉండగా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా, దాంట్లో భాగంగానే వాళ్ళ భార్య డైరెక్టర్గా ఉన్నటువంటి భారతీ సిమెంట్స్ కి ఆయన కొన్ని వీటికి సంబంధించి సున్నపు రాయికి సంబంధించినటువంటి క్వారీల్ని ఇవ్వటం ద్వారా వాళ్ళ లబ్ధి పొందేలా చేసినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పారు. అలాగే భారతీ సిమెంట్ అధికారులకు ఇచ్చినటువంటి సమాధానం బట్టి ఆ సంస్థ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ప్రభుత్వ అధికారులు న్యాయపరంగా ముందుకు వెళ్తున్నారని, భారతీ సిమెంట్స్ ఇచ్చేటువంటి సమాధానం సంతృప్తిగా లేకపోతే జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన 2 లీజులను రద్దు చేస్తూ అవకాశాలు తీసుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉందని చెప్తున్నారు. 2015 నుంచి 2021 వరకు కేంద్రం తీసుకొచ్చినటువంటి సవరణల ప్రకారం వేలం ద్వారా లీజులు కేటాయించాలని స్పష్టంగా ఉన్నా భారతీ సిమెంట్స్ కి గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి 2 లీజులను కూడా జగన్ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఫిబ్రవరి 2024లో కేటాయించినటువంటి నిబంధనలను ఉల్లంఘించి మొదట కడప జిల్లా కమలాపురం మండలంలో 509.18 ఎకరాలు ఎర్రగుంట మండలంలో ఇచ్చారట. ఆ తర్వాత సున్నపురాయికి సంబంధించినటువంటిది రఘురామ్ సిమెంట్ లిమిటెడ్ ద్వారా దరఖాస్తు చేసుకోగా దానికి 2008లో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం LOA లెటర్ ఆఫ్ ఇంటెన్మెంట్ జారీ చేసింది. మైనింగ్ ప్లాన్ కు ఇచ్చినటువంటి అనుమతి పత్రాలు వంటివి, పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవన్నీ కూడా తెచ్చుకుంటేనే లీజుకి అనుమతి చేస్తారు. అయితే భారతీ సిమెంట్ వీటన్నిటిని కూడా పక్కన పెట్టి అనుమతులు ఏమీ తెచ్చుకోకుండానే వాళ్ళకి ఇవ్వటం అనేది కూడా ఏంటి, ఎందుకు వాళ్ళ మీద అంత ప్రేమ అనేది కూడా మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే భారతీ సిమెంట్ కావచ్చు లేదా ఇంకొకటి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానంగా ఉండేటువంటి ఆస్తులకి సంబంధించినటువంటి వాటిలో ప్రధానం అని చెప్పాలి. అలాంటి వాటికే ఇప్పుడు ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇచ్చినటువంటి లీజుకి సంబంధించినటువంటి అంశాలు మనం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు సీరియస్ గా కనుక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే కనుక దీని మీద ఎంతవరకు భారతీ సిమెంట్ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అనేదే ఆధారపడి ఉంటుంది. సీరియస్ గా తీసుకుని కొంచెం లీజులు కనుక రద్దు చేస్తే వాళ్ళు బయట ఎక్కడి నుంచి, అంటే ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కుని తెచ్చుకుని నడిపించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అంత రేటు పెట్టి ఇక్కడ తీసుకొచ్చుకుని పెట్టుకోవాలంటే మళ్ళీ సిమెంట్ రేట్లు పెంచుకోవాలి. సో దానికి ప్రభుత్వం మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో అంత కాస్ట్లీ పెట్టి బయటకు వెళ్ళి అమ్ముకోవాలనుకున్నా కూడా అది వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇప్పటికే మిగతా సిమెంట్ రేట్లు 300-400 ఉంటే భారతీ సిమెంట్ మాత్రం 500-1000 రూపాయలు పెట్టి అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి ఎంత పెద్ద ఎత్తున ఆయన పాల్పడ్డారనేది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే మిగతావన్నీ పక్కన పెడితే భారతీ సిమెంట్ కి సంబంధించి చాలా క్లియర్ గా ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది.